హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఒక కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇష్యూను మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అది రాబోయేటువంటి మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేయబోయేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్లలో చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి కూడా ఈ అంశం పైన ఖచ్చితంగా ఈసారి పాలిటీలో మన క్వశ్చన్స్ అనేటువంటివి అడగబడతాయి. అది ఓబీసీ ఉపవర్గీకరణ పైన డెఫినెట్గా మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేటువంటివి అనుకోవచ్చు ఈ టాపిక్, ఈ ఏరియా పైన. ఈ ఓబీసీ ఉపవర్గీకరణ ఏంటి, ఇప్పుడు ఈ అంశం గురించి మనం ఎందుకు చర్చిస్తున్నాము అంటే, ఈ ఓబీసీ ఉపవర్గీకరణ కోసము 2017 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము జస్టిస్ రోహిణి కమిషన్ను నియమించింది. ఆ కమిషన్ ఇప్పటికి 11 సార్లు ఆ కమిషన్ యొక్క కాలపరిమితిని పొడిగించుకుంటూ వచ్చారు. అయితే రీసెంట్గా ఈ జస్టిస్ రోహిణి కమిషన్ తన ప్రాథమిక రిపోర్టును సమర్పిస్తూ జూలై 31వ తేదీలోపు ఫైనల్ రిపోర్టు సబ్మిట్ చేయాలి అని చెప్పేసి ఒక డెడ్లైన్ అనేటువంటిది ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ ధర్మిల ఈ ఓబీసీ ఉపవర్గీకరణ ఎలా చేస్తున్నారు, ఎందుకు ఈ ఉపవర్గీకరణ చేయాల్సి వచ్చింది, అసలు ఈ కమిషన్స్ దేనికోసం ఏర్పాటు చేస్తారు, ఇప్పటి వరకు ఈ ఓబీసీకి సంబంధించిన పైన ఎన్ని కమిషన్లు వేశారు, జస్టిస్ రోహిణి కమిషన్ ఎన్నవ కమిషన్ ఏర్పాటు చేయడం కోసం రాజ్యాంగంలో ఏ రకమైన నిబంధనలు ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. రాజ్యాంగంలో మనకు 340, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 340 అనేటువంటి ఆర్టికల్ వెనుకబడిన తరగతులు, బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం, వారికి ప్రభుత్వం తగు సదుపాయాలు కల్పించడం కోసం, దానికి మార్గదర్శకాలను జారీ చేయడానికి ఒక కమిషన్ను ఏర్పాటు చేసుకోవచ్చు, ఒక కమిషన్ను రాష్ట్రపతి నియమించవచ్చు అని చెప్పేసి ఈ 340 ఆర్టికల్ అనేది చెప్తుంది. అంటే 340 ఆర్టికల్ ఓబీసీ కమిషన్ను రాష్ట్రపతి నియమించే అధికారమును కల్పిస్తుంది. ఇప్పటి వరకు మనకు 3 కమిషన్లు వేశారు. 1953లో కాకా కాలేల్కర్ కమిషన్, 1978లో మండల్ కమిషన్, 2017లో జస్టిస్ రోహిణి కమిషన్. ఓకే, సో ఇప్పటికీ ఓబీసీ కమిషన్స్ అనేటువంటివి మనకు 340 ఆర్టికల్ ప్రకారం 3 వేయడం జరిగింది. రాష్ట్రపతి 3 కమిషన్లు వేశారు. అందులో మొదటిది కాకా కాలేల్కర్ కమిషన్ 1953లో వేశారు. ఇది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు, భారతదేశంలో ఏ కులాలు, ఏ వర్గాలు వెనుకబడిన వర్గాలు అని దాని ప్రామాణికతను తెలుసుకోవడం కోసం, వెనుకబడిన కులాలను లేదా వెనుకబడిన వర్గాలను తెలుసుకోవడం కోసం ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించడానికి ఈ కమిషన్ వేశారు. సో ఈ కమిషన్, కాకా కాలేల్కర్ కమిషన్ అనేది 2933 కులాలను, 2399 కులాలను వెనుకబడిన కులాలుగా, వెనుకబడిన తరగతుల కిందికి వస్తారు అని చెప్పారు. అయితే కాకా కాలేల్కర్ కమిషన్లో మనకు ఒక విషయాన్ని ఇక్కడ మనం పరిశీలించినట్లయితే, వెనుకబాటుతనానికి కేవలం కులాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నారు. కులాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ఈ 2399 కులాలు వెనుకబడిన తరగతుల వారు. సో వీరి యొక్క సామాజిక స్థితి అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. కాబట్టి వీరికి విద్యా ఉద్యోగాలలో తగు సదుపాయాలు కల్పించాలి,
దేశ జనాభాలో ఒక 3వ వంతు వరకు ఈ కులాలు ఉంటాయి అని చెప్పేసి పేర్కొన్నారు. అయితే ఇక్కడ కులాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడానికి, వెనుకబాటుతనానికి కులం మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడాన్ని ఆనాడు కేంద్ర ప్రభుత్వం దీన్ని తిరస్కరించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్రాలకు ఈ వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి అంశాలపైన నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఇచ్చారు. సో 1960స్లో కేంద్ర ప్రభుత్వం, నెహ్రూ ప్రభుత్వం రాష్ట్రాలకే బీసీ జాబితాలను, ఓబీసీ జాబితాలను రూపొందించుకునేటువంటి అధికారం ఇస్తూ మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్గా ఏ వర్గాలు ఏ కులాలైతే వెనుకబడతనానికి గురయ్యారో వాటిని వెనుకబడిన కులాల జాబితాగా రూపొందించుకొని వారికి విద్యా ఉద్యోగాల యందు తగు సదుపాయాలు కల్పించుకోండి అని చెప్పేసి పేర్కొన్నారు. అలా చాలా రాష్ట్రాలు ఈ వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి కొన్ని జాబితాలను రూపొందించుకోవడం జరిగింది. అందులో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒకటి. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కొన్ని కమిషన్స్ ఏర్పాటు చేసి బీసీ జాబితాను రూపొందించుకుంటూ వచ్చారు. అయితే తర్వాత మండల్ కమిషన్ వేశారు 1978లో. ఈ మండల్ కమిషను 3743 కులాలను వెనుకబడిన వర్గాలుగా పేర్కొన్నారు. ఇక్కడ వెనుకబాటుతనానికి కులమును మాత్రమే కాకుండా వారి యొక్క సామాజిక వెనుకబాటుతనం, వారి యొక్క విద్యా వెనుకబాటుతనం, వారి యొక్క ఆర్థిక వెనుకబాటుతనమును ప్రామాణికంగా తీసుకున్నారు. మొత్తంగా 11 అంశాలను బేస్ చేసుకొని 3 కేటగిరీలో 11 అంశాలను ప్రామాణికంగా తీసుకొని వెనుకబడిన తరగతుల యొక్క జాబితాను రూపొందించింది మండల్ కమిషన్. మొత్తం 3743 కులాలు వెనుకబడిన కులాల జాబితాగా, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ జాబితాగా రూపొందించారు. అయితే మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును ఆనాడు ప్రభుత్వం శాస్త్రీయపరమైనదిగా భావించారు. కానీ ప్రభుత్వం అధికారం మారడం వల్ల మండల్ కమిషన్ సిఫార్సులు అమల్లోనికి రాలేదు. తర్వాత 1990 సంవత్సరంలో విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మండల్ కమిషన్ ఏమని చెప్పింది అంటే సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎకానమికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయినటువంటి ఈ 3743 కులాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల యందు 27% రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పేసి అన్నారు. ఎంత అండి? ప్రభుత్వ ఉద్యోగాల యందు ఈ ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పారు. ఆ విధంగా 1990 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఈ ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పించుకుంటూ వచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ఓబీసీ జాబితాలో మనకు 5011 కులాలు అనేటువంటివి ఉన్నాయి. 5011 కులాలు అనేటువంటివి ఈ ఓబీసీ జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు చర్చ ఏమిటి అంటే ఈ 27% రిజర్వేషన్ అనేది అన్ని కులాల వారికి సమన్యాయం కల్పించట్లేదు. అంటే ఏమిటంటే ఈ 27% రిజర్వేషన్ను ఇందులో కొన్ని కులాలే పొందుతున్నాయి. అసలు కొన్ని కులాలు ఈ ఓబీసీ రిజర్వేషన్ కింద ఏ రకంగా బెనిఫిట్ పొందుతలేదు అనేటువంటిది ఒక వాదన. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పొచ్చు. అదేమిటంటే గత 5 సంవత్సరాల డాటాను తీసుకున్నట్లయితే ఒక 10 కులాలు మాత్రమే అత్యధిక రిజర్వేషన్ బెనిఫిట్ని పొందుతున్నాయట. అంటే 27% రిజర్వేషన్లో ఒక 10 కులాలు మాత్రమే ఎక్కువ రిజర్వేషన్ పొందుతున్నాయట. అంటే ఎక్కువ అంటే దాదాపుగా ఒక 15% నుంచి 20% రిజర్వేషను ఈ 10 కులాల అభ్యర్థులే పొందుతున్నారట. ఇక ఇందులో ఒక 37 నుంచి 100 కులాల వాళ్ళు ఒక 10% అలా రిజర్వేషన్ పొందుతున్నారట. ఇక మిగతా కులాల వాళ్ళు అసలు ఈ రిజర్వేషన్ కిందికే వాళ్ళు రావట్లేదట. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఇంకా ఏమిటంటే హర్యానా రాష్ట్రం మరియు కేరళ రాష్ట్రాల నుంచి, హర్యానా రాష్ట్రం, కేరళ రాష్ట్రం నుండి ఐఐటి సీట్లు పొందడంలో ఈ హర్యానా, కేరళ రాష్ట్రంలోని కొన్ని కులాలు మాత్రమే ఎక్కువ సీట్లు పొందుతున్నాయట. హర్యానా, కేరళ రాష్ట్రంలోని ఓబీసీ
ఓబీసీ కులాలలో కొన్ని కులాల వాళ్ళు దాదాపుగా 500 సీట్లు వాళ్ళే పొందుతున్నారట. అదే కర్ణాటక లాంటి రాష్ట్రం కానీ మరికొన్ని రాష్ట్రాల నుండి కానీ 10లలో కూడా ఐఐటి సీట్లు పొందట్లేదట. అంటే ఓబీసీ కులాల జాబితాలో కొన్ని కులాల వాళ్ళే ఈ రిజర్వేషన్ మొత్తం పొందుతున్నారు. అంతేకాకుండా ఈ ఓబీసీ కులాలలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ కేంద్ర ప్రభుత్వ విద్యా ఉద్యోగాల యందు కల్పిస్తున్న 27% బెనిఫిట్ పొందుతున్నాయి. కొన్ని రాష్ట్రాల అభ్యర్థులకు అసలు ఆ కేంద్ర విద్యా ఉద్యోగాల యందు ఈ ఓబీసీ కోటా కింద ఎలాంటి బెనిఫిట్ దక్కట్లేదు. అంటే ప్రాంతీయంగా మరియు కులాల వారంగా సమన్యాయము అనేది జరగట్లేదు. రిజర్వేషన్ అనేటువంటిది సమన్యాయము అనేటువంటి సూత్రాన్ని అమలు చేయడం కోసమే మనం తీసుకొచ్చాం. అందుకని ఇప్పుడు ఏమవుతుంది అంటే మొత్తంగా మనకు 2015 సంవత్సరంలో 2015 సంవత్సరంలో జాతీయ బీసీ కమిషన్ ఒక సూచన చేసింది. ఏంటిది ఆ సూచన అంటే ఓబీసీ సబ్ కేటగిరైజ్డ్ చేయండి, ఓబీసీ ఉపవర్గీకరణ చేయండి, ఓబీసీ ఉపవర్గీకరణ చేయండి. వర్గీకరణ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ దీన్ని వర్గీకరణ అంటాం. మళ్ళీ ఇందులో వర్గీకరణను మనం ఏమంటాం? ఉపవర్గీకరణ అంటే ఈ ఓబీసీలలో కొన్ని కులాల వాళ్ళు పూర్తిగా రిజర్వేషన్ కింద బెనిఫిట్ పొందట్లేదు, అసలు రిజర్వేషన్ ఫలాలు అనేవి వాళ్ళకి అందట్లేదు. కాబట్టి అన్ని కులాల వారికి న్యాయం జరిగే విధంగా ఈ ఉపవర్గీకరణ చేయండి, ఓబీసీ దాన్ని ఉపవర్గీకరణ చేయండి అన్నారు. అనగానే మీకు ఒకటి గుర్తుకు రావచ్చు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బీసీ జాబితా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల యందు అమలు చేయబడుతున్న బీసీ జాబితాకు సంబంధించి చూసుకుంటే మనకు బీసీ ఉపవర్గీకరణ అనేది ఉంది. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ అని చెప్పి ఇలా ఆయా కులాల జనాభాను బట్టి ఉపవర్గీకరణ చేసి 29% రిజర్వేషన్ను అమలు చేస్తున్నారు. ఓకే, సో మన 2 తెలుగు రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్ మొత్తం 29%. ఇందులో బీసీఏ ఉపవర్గీకరణ తీసుకుంటే మనకు 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడి 7%, బీసీఈ 4%. ఇలా మన రాష్ట్రంలో బీసీ ఉపవర్గీకరణ ఉంది. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 100కు పైగా ఉన్న బీసీ కులాల వాళ్ళు ఈ బీసీ రిజర్వేషన్ 29%ను పొందడంలో అందరూ సాటిస్ఫైడ్గా ఉన్నారు దాదాపుగా. అర్థమవుతుంది. అలా భారతదేశంలో ఈ బీసీ ఓబీసీ వర్గీకరణ అనేటువంటిది, బీసీ ఓబీసీ ఉపవర్గీకరణ అనేటువంటిది 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దేశవ్యాప్తంగా ఒక 11 రాష్ట్రాలు ఈ ఓబీసీ లేదా బీసీ ఉపవర్గీకరణను అమలు చేస్తున్నాయి. అంటే మిగతా 17 రాష్ట్రాలలో మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల యందు, కేంద్ర విద్యా సంస్థల యందు ఈ ఓబీసీ ఉపవర్గీకరణ అనేది లేదు. ఆ ఉపవర్గీకరణ అనేది లేకపోవడం వల్ల ఓబీసీ రిజర్వేషన్ కోటా 27%, ఓబీసీ కులాలలో కొన్ని కులాలు మాత్రమే ఆ రిజర్వేషన్ను పొందుతున్నాయి. కొన్ని కులాల వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి పరిశీలించినట్లయితే అసలు వాళ్లకు ఆ కులాల నుంచి కొంతమంది కూడా ఈ రిజర్వేషన్ కోటా కింద ఉద్యోగం పొందినట్టు కానీ లేదా ఉన్నత విద్యా సంస్థలో సీటు పొందినట్టు కానీ మనకు తెలవట్లేదట. సో అందుకనే ఓబీసీ ఉపవర్గీకరణ జరగాలి అని 2015 సంవత్సరంలో మన జాతీయ బీసీ కమిషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో ఓబీసీ ఉపవర్గీకరణ కోసము మనకు జస్టిస్ రోహిణి కమిషన్ను నియమించారు. సో ఆ విధంగా నియమించబడినటువంటి 3వ కమిషనే మనకి ఇప్పటి వరకు నియమించినటువంటి కమిషన్లలో 3వ కమిషనే ఈ జస్టిస్ రోహిణి కమిషన్. సో జస్టిస్ రోహిణి కమిషన్ ప్రధానంగా దేని యొక్క ప్రాతిపాదికగా నియమించబడింది? దేని యొక్క ప్రాతిపాదికగా నియమించబడిందంటే సబ్ కేటగిరైజేషన్ ఆఫ్ ఓబీసీస్. అంటే ఓబీసీలో ఉపవర్గీకరణ అనేదాన్ని తీసుకురావాలి, ఉపవర్గీకరణ జరగాలి.
సో ఈ ఉపవర్గీకరణ మొత్తం ఎన్ని కులాలు అంటే ఇక్కడ మనకు ఒక 2633 కులాలను కేంద్ర ప్రభుత్వం యొక్క ఓబీసీ జాబితా ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం యొక్క ఓబీసీ జాబితాలో 2633 కులాలను సబ్ కేటగిరైజ్డ్ చేయాలి. సబ్ కేటగిరైజ్డ్ చేసి వారికి ఈ 27% రిజర్వేషన్ను అలోకేట్ చేయాల్సి ఉంటుంది. ఇది మెయిన్ టాస్క్ మన జస్టిస్ రోహిణి కమిషన్ గారికి. ఇది కేంద్ర ప్రభుత్వం జాతీయ బీసీ కమిషన్ యొక్క కోరిక మేరకు ఇవ్వడం జరిగింది. మరి ఈ 2633 కులాలలో కొన్ని కులాల సంఖ్య తక్కువగా ఉంటుంది, కొన్ని కులాల వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ పాపులేషన్ పరంగా కొన్ని కులాలు ఎక్కువగా ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే ముఖ్యంగా ఈ 2633 కులాలలో కొన్ని కులాలలో జనాభా ఎక్కువగా ఉంది, కొన్ని కులాలలో జనాభా తక్కువగా ఉంది. ఈ తక్కువ జనాభా కలిగిన కులాల వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ పొందుతున్నారు. ఎక్కువ జనాభా కలిగినటువంటి కులాలలో చాలామందికి ఈ రిజర్వేషన్ అనేటువంటిది అందట్లేదు. అందుకని ఇప్పుడు వారి యొక్క పాపులేషన్ ఆధారంగా దీన్ని వర్గీకరణ చేసి ఈ 27%ను వారికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే 27% రిజర్వేషన్ను ఓబీసీ సబ్ కేటగిరైజ్డ్ చేసి పాపులేషన్ ఆధారంగా రిజర్వేషన్ పంపిణీ చేయాలి అంటున్నారు. దానికోసమే ఓబీసీ 1 అని సబ్ కేటగిరైజ్డ్, ఓబీసీ 1, ఓబీసీ 2, ఓబీసీ 3, ఓబీసీ 4 అని చెప్పి ఓబీసీ అనేటువంటి 2603 కులాలను 4 కేటగిరైజ్డ్ తీసుకున్నారు. ఇందులో 1674 కులాలు ఓబీసీ 1 కేటగిరీలో, ఓబీసీ 2లో మనకు 534 కులాలు, ఓబీసీ 3లో 328 కులాలు, ఓబీసీ 4లో 97 కులాలను తీసుకున్నారు. 97 కులాలను ఓబీసీ 4 కేటగిరీగా సబ్ కేటగిరైజ్డ్ చేయడం జరిగింది. చూడండి, ఇప్పుడు ఓబీసీ 1 సబ్ కేటగిరీలో ఉన్నటువంటి 1674 కులాలకు రిజర్వేషన్ 2% కేటాయించారు. ఓబీసీ 2 సబ్ కేటగిరీలో ఉన్నటువంటి 534 కులాల వాళ్ళకి 6% రిజర్వేషన్ కేటాయించారు. ఓబీసీ 3 సబ్ కేటగిరైజ్లో ఉన్నటువంటి 328 కులాల వారికి 9%. ఇక ఓబీసీ 4 సబ్ కేటగిరీలో ఉన్నటువంటి 97 కులాల వారికి 10% రిజర్వేషన్ ఇచ్చారు. ఇలా మొత్తంగా తీసుకుంటే మనకు ఇక్కడ మనకు 27% రిజర్వేషన్ అనేటువంటిది రావడం జరిగింది. 27% రిజర్వేషన్ అనేది వచ్చింది. ఓకేనా? ఈ టోటల్ 27% రిజర్వేషన్. ఇలా ఈ 4 సబ్ కేటగిరైజ్ చేసి ఓబీసీ కులాల వారికి ఈ రిజర్వేషన్ పంపిణీ చేశారు. ఇది మన జస్టిస్ రోహిణి కమిషన్ యొక్క ప్రాథమిక రిపోర్టులో ఇది ఉంది. ఇప్పుడు దీనిపైన కేంద్ర ప్రభుత్వము ఆమోదం తెలియజేయడం కోసం చర్చ జరుపుతుంది. దాని తర్వాత ఫైనల్ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది. ఫైనల్ రిపోర్ట్లో మరికొన్ని కులాలపైన ఈ ఉపవర్గీకరణ చేస్తారు. ఇప్పుడు ఏ రాష్ట్రాలైతే ఇక్కడ కూడా జస్టిస్ రోహిణి కమిషన్ ఏమని చెప్పిందంటే అన్ని రాష్ట్రాల వారు ఈ బీసీ కులాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. సో ఏ రాష్ట్రాలు అయితే ఇచ్చాయో ఆ రాష్ట్రాలను ఆధారంగా చేసుకొని ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఈ 2633 కులాల వారిని సబ్ కేటగిరైజ్డ్ కింద చేసి రిజర్వేషన్ చేశారు. ఇంకా కొన్ని కులాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కమిషన్కు రావాల్సి ఉంది. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమిటంటే 97 కులాలకు 10% రిజర్వేషను కేటాయించిండ్రు ఉపవర్గీకరణలో, 1674 కులాలకు 2% రిజర్వేషన్ కేటాయించారు. ఇది ఎక్కడి సమన్యాయం అండి అని మీరు అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మతలబ్ అదే, కులాల పరంగా సంఖ్యాపరంగా ఈ కులాలు చాలా తక్కువ, కానీ పాపులేషను ఈ కులాలదే ఎక్కువ. అర్థమవుతుందా? ఎక్కువ పాపులేషన్ అనేటువంటిది ఈ కులాల వాళ్ళే ఉన్నారు ఓబీసీలలో. కాబట్టి వీళ్లకు ఎక్కువ రిజర్వేషన్ రావాలి. కులాల సంఖ్య ఎక్కువ కానీ పాపులేషన్ చాలా తక్కువ, అందుకే వీరికి 2% రిజర్వేషన్. ఇదే సమన్యాయము, సమాన పంపిణీ అనేది. అందుకే ఈ ఓబీసీ ఉపవర్గీకరణ అనేటువంటిది మనకు ఈ విధంగా జస్టిస్ రోహిణి కమిషన్ గారు
జస్టిస్ రోహిణి కమిషన్ తన ప్రాథమిక రిపోర్ట్లో సమర్పించారు. సో జస్టిస్ రోహిణి కమిషన్లో మనకు జేకే బజాజ్ గారు వన్ ఆఫ్ ద సభ్యులు, అంతేకాకుండా ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ కూడా వన్ ఆఫ్ ద సభ్యులుగా ఇందులో ఉన్నారు. సో ఇది ఒక త్రిసభ్య కమిషన్గా ఏర్పాటు చేశారు. జస్టిస్ రోహిణి గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. వారు ఢిల్లీ హైకోర్టు సీజేగా పనిచేసినటువంటి వ్యక్తి. సో రిటైర్డ్ ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ రోహిణి. సో వీరి నేతృత్వంలో మనకు ఈ 2017 అక్టోబర్లో మన కేంద్ర ప్రభుత్వం కమిషన్ వేశారు. ఇలా ఇప్పటి వరకు కమిషన్స్ అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం 3 కమిషన్లు ఇప్పటివరకు 3 సార్లు కమిషన్స్ వేశారు. అందులో మొదటి కమిషన్ కాకా కాలేల్కర్ కమిషన్ 1953, మండల్ కమిషన్ 1978 మరియు జస్టిస్ రోహిణి కమిషన్ 2017. ఇది 2022 జూలై 31 కల్లా ఫైనల్ రిపోర్ట్ను సబ్మిట్ చేయాలి అనేది ఒక టార్గెట్ అనేది ఉంది. మరి గడువు పొడిగిస్తారా లేకుంటే అదే టార్గెట్ లోపే అదే టైం లోపే మరి రిపోర్ట్ ఇస్తారా అనే విషయాన్ని మనం చూడాల్సి ఉంది. ఈ విషయంలో కొంత కోర్టు కూడా జోక్యం చేసుకొని తొందరగా రిపోర్టు ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో మొత్తానికి ఈ ఓబీసీ ఉపవర్గీకరణ కోసం ఈ రకమైనటువంటి ప్రతిపాదనలు చేస్తూ జస్టిస్ రోహిణి కమిషన్ కూడా ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, సో ఇది మనం 1961 జనాభా లెక్కల ప్రకారం మాత్రమే ఈ వర్గీకరణ చేస్తున్నాం. మళ్ళీ ఎందుకంటే మనకు కులాల ఆధారంగా 1961 అంటున్నా 1931 1931 సెన్సస్ ప్రకారమే ఈ కులాల యొక్క సమాచారం అనేది సేకరించడం జరిగింది. దాని ప్రకారమే ఉపవర్గీకరణ చేస్తున్నారు. భారతదేశంలో 1871 నుంచి జనాభా లెక్కలను చేస్తున్నాం. 1871 నుంచి 2011 వరకు జరిపినటువంటి సెన్సెస్లలో మనకు క్యాస్ట్ బేస్డ్గా జరిపినటువంటి సెన్సెస్ ఒకటి, అది 1931 1931 జనాభా లెక్కలు. ఈ 1931 జనాభా లెక్కల ప్రకారమే కాకా కాలేల్కర్ కమిషన్ వెనుకబడిన కులాల జాబితాను రూపొందించింది. మరియు మండల్ కమిషన్ కూడా వెనుకబడిన కులాల జాబితాను రూపొందించింది. జస్టిస్ రోహిణి కమిషన్ కూడా ఈ ఓబీసీ ఉపవర్గీకరణ చేసింది. కాబట్టి ఓబీసీ ఉపవర్గీకరణకు కానీ ఓబీసీ జాబితాను రూపొందించడం కోసం మండల్ కమిషన్ ఇచ్చినటువంటి ప్రమాణాలు కానీ కాకా కాలేల్కర్ కమిషన్ తీసుకున్నటువంటి సోర్స్ కానీ అన్నీ కూడా 1931 జనాభా లెక్కల ప్రకారం ఉన్నటువంటి సమాచారమే. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? అంటే 1931 బిఫోర్ ఇండిపెండెన్స్ ఈ జనాభా లెక్కలను కులాల ఆధారంగా చేశారు. తర్వాత మనకు కులాల ఆధారంగా జనాభా లెక్కలు అనేవి ఇప్పటి వరకు జరగలేదు. అయితే కాకా కాలేల్కర్ కమిషన్ 1955లో తన రిపోర్ట్ ఇస్తూ ఒక విషయాన్ని చెప్పింది. 1961 సెన్సెస్ కులాల ఆధారంగా చెయ్యండి, క్యాస్ట్ వారీగా జనాభా లెక్కలను సేకరించండి అన్నారు. కానీ 1961లో నెహ్రూ గవర్నమెంట్ కులాల ఆధారంగా జనాభా లెక్కలు చెయ్యలేదు. అయితే 2021లో కులాల ఆధారంగా జనాభా లెక్కలు చెయ్యాలి అని చెప్పి జస్టిస్ రోహిణి కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది. కానీ 2021 సెన్సెసే మనం చేయలేకపోయాము కోవిడ్ కారణాల చేత. కాబట్టి ఇప్పుడు కులాల ఆధారంగా లేటెస్ట్ జనాభా లెక్కలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ ఓబీసీ ఉపవర్గీకరణలో కొంత చేంజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కులాల యొక్క పాపులేషన్ ఏదైతే ఉందో మనం 1931ను బేస్ చేసుకొని దీన్ని ఈ మన ఉపవర్గీకరణ అనేటువంటిది చేస్తున్నాం. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. సో గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి అన్ని ఎగ్జామ్స్లో కూడా మనకు ఓబీసీ ఉపవర్గీకరణకు సంబంధించిన అంశాలు మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక అదేవిధంగా మనకు ఈ రిజర్వేషన్కి సంబంధించింది ఓబీసీ రిజర్వేషన్కి సంబంధించిన విషయాన్ని కూడా మనం ఇక్కడ తీసుకున్నట్లయితే 15th క్లాస్ 5, 16th క్లాస్ 4, 46th మొదలైనటువంటి ఆర్టికల్ ప్రకారము మనకు ఓబీసీలకు రిజర్వేషన్ అనేది దక్కుతుంది. 15th క్లాస్ 5 ఆర్టికల్ ప్రకారము ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు లేదా ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల యందు ఓబీసీ రిజర్వేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల యందు ఓబీసీ రిజర్వేషన్ అనేది దీని ప్రకారం ఇస్తున్నారు.
ఇక 46వ ఆర్టికల్ ప్రకారము సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రభుత్వము సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వారి యొక్క విద్యా ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వము ప్రత్యేక సదుపాయాలను కల్పించవచ్చును అని చెప్పేసి ఉంది. సో వీటి యొక్క ఆధారంగా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థల యందు ఈ వెనుకబడిన తరగతులైనటువంటి కులాలకు ఈ రిజర్వేషన్ అనేటువంటిది అప్లై చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక దానితో పాటుగా మరొక విషయాన్ని కూడా ఇక్కడ సబ్జెక్ట్లో భాగంగా మనం చర్చించుకుంటే జాతీయ బీసీ కమిషన్ అనేది మనకు 1993లో ఏర్పాటు చేశారు. జాతీయ బీసీ కమిషన్ ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థగా, ఒక స్టాచ్యుటరీ బాడీగా దీన్ని ఏర్పాటు చేశారు. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. సో మనకు ఈ హక్కులు, వివిధ వర్గాల యొక్క హక్కుల పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనేక కమిషన్లను ప్రభుత్వం నియమించింది. సో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటిలో మనకు జాతీయ ఎస్సీ కమిషన్, అదేవిధంగా జాతీయ ఎస్టీ కమిషన్, జాతీయ బీసీ కమిషన్, జాతీయ మైనారిటీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్స్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్స్ అనేవి మనకు ఉన్నాయి. ఈ కమిషన్స్లలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మాత్రమే మనకు కాన్స్టిట్యూషనల్ బాడీస్, అంటే రాజ్యాంగపరమైన సంస్థలు. ఓకేనా. ఇక మిగతావన్నీ కూడా చట్టబద్ధమైన సంస్థలుగా ఉండేవి. ఆ విధంగా 1993లో ఏర్పాటు చేసిన జాతీయ బీసీ కమిషన్ ఒక చట్టబద్ధమైన సంస్థగా ఉండేది. అయితే దీనిని 102వ రాజ్యాంగ సవరణా చట్టం చేసి ఈ జాతీయ చట్టబద్ధ సంస్థ అయినటువంటి జాతీయ బీసీ కమిషన్ను రాజ్యాంగపరమైన సంస్థగా మార్చారు. ఇప్పుడు ఆ సంస్థ పేరే నేషనల్ కమిషన్ ఫర్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. దీని గురించి రాజ్యాంగంలో 338 క్లాస్ బి అనే ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది. ఓకే. సో 102వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి మనకు జాతీయ బీసీ కమిషన్ అనే చట్టబద్ధ సంస్థను రాజ్యాంగపరమైన సంస్థగా మార్చారు. సో జాతీయ బీసీ కమిషన్ గురించి, రాజ్యాంగపరమైన సంస్థ అయిన జాతీయ బీసీ కమిషన్ గురించి పేర్కొంటున్న ఆర్టికల్ ఏదయ్యా అంటే 338 క్లాస్ బి. అదేవిధంగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ గురించి పేర్కొంటున్నటువంటి ఆర్టికల్స్ 338 ఆర్టికల్ జాతీయ ఎస్సీ కమిషన్ గురించి, 338 క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్ జాతీయ ఎస్టీ కమిషన్ గురించి పేర్కొంటారు. మనకి ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే ఈ క్రింది కమిషన్స్లలో రాజ్యాంగపరమైన సంస్థ కానిది ఏమిటి అని అంటాడు, లేదా ఈ క్రింది కమిషన్లలో రాజ్యాంగపరమైన సంస్థ ఏంటి అని అడుగుతాడు. అలా ఈ కమిషన్ల గురించి మనకు ప్రీవియస్లో కూడా ఈ విధంగా ఎగ్జామ్లో అడిగారు, ఇప్పుడు కూడా అడిగే అవకాశం ఉంటుంది. అందుకనే మనకు జాతీయ సంస్థలలో వెల్ఫేర్ మెకానిజానికి సంబంధించిన దానిలో సంక్షేమ యంత్రాంగం, వివిధ వర్గాలు వారి హక్కులు పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ సంస్థలలో, జాతీయ సంస్థలలో ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ మాత్రమే, జాతీయ ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ మాత్రమే ఇప్పుడు రాజ్యాంగపరమైన కమిషన్స్. మిగతావేవి కూడా రాజ్యాంగపరమైన కమిషన్స్ కావు, అవి చట్టబద్ధమైన కమిషన్స్ అనే విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. అలానే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర స్థాయిలో ఈ సంక్షేమ వర్గాల సంక్షేమం కోసం కమిషన్ ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్, రాష్ట్ర బీసీ కమిషన్, రాష్ట్ర మైనారిటీ మహిళా బాలల హక్కుల కమిషన్స్ ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర స్థాయి ఏర్పాటు చేసిన మన ఏపీ కానీ తెలంగాణలో కానీ రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన ఏ కమిషన్ కూడా రాజ్యాంగపరమైనవి కాదు, అన్నీ చట్టబద్ధమైనటువంటి కమిషన్సే. ఓకేనా. జాతీయ స్థాయిలో ఈ వర్గాలు వారి సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ కమిషన్లలో ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్లు మాత్రమే రాజ్యాంగపరమైనవి, మిగతా కమిషన్స్ ఏవి కూడా రాజ్యాంగపరమైనవి కాదు, అవి చట్టబద్ధమైన కమిషన్స్. అసలు రాజ్యాంగపరమైన కమిషన్స్కు చట్టబద్ధమైన కమిషన్స్ తేడా ఏంటి అంటే, రాజ్యాంగపరమైన కమిషన్ అంటే ఆ కమిషన్కు రాజ్యాంగంలో అధికారాలు కల్పించబడి ఉండాలి, ఆ కమిషన్ నిర్మాణం గురించి రాజ్యాంగంలో పేర్కొనబడి ఉండాలి, అప్పుడు అది రాజ్యాంగపరమైన కమిషన్. ఇక చట్టబద్ధమైన కమిషన్ అంటే ఏమిటంటే రాజ్యాంగంలో పేర్కొనకుండా
రాజ్యాంగంలో పేర్కొనకుండా వాటికి ఒక చట్టము ద్వారా, పార్లమెంట్ ఒక చట్టము ద్వారా లేదా రాష్ట్ర శాసనసభలో ఒక చట్టము ద్వారా సంస్థలకు అధికారాలను కల్పిస్తే, సంస్థలను ఏర్పాటు చేస్తే వాటిని చట్టబద్ధమైన సంస్థలు అంటారు. ఇక మన భారత పరిపాలన వ్యవస్థలో కొన్ని సంస్థలు ఇటు రాజ్యాంగ సంస్థలు కాకుండా, చట్టబద్ధమైన సంస్థలు కాకుండా నాన్ కాన్స్టిట్యూషనల్, నాన్ స్టాచ్యుటరీ బాడీస్ కూడా ఉంటాయి. వాటిని రాజ్యాంగేతర, చట్టేతర సంస్థలు అంటారు. అవేంటో తెలుసా? ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ లాంటివి, ఎన్డీసీ లాంటివి, జాతీయత భద్రతా మండలి లాంటివి. ఇవన్నీ కూడా నాన్ కాన్స్టిట్యూషనల్, నాన్ స్టాచ్యుటరీ బాడీస్, అంటే రాజ్యాంగేతర, చట్టేతర సంస్థలు. అంటే ఆ సంస్థల గురించి మనకు రాజ్యాంగంలో ఉండదు. మరి లోక్పాల్, లోకాయుక్త అనేటువంటివి అవి చట్టబద్ధమైన సంస్థలు, రాజ్యాంగబద్ధమైన సంస్థలు కాదు. ఎందుకంటే 2013లో మన పార్లమెంట్ లోక్పాల్, లోకాయుక్త చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారం ఈ సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లోకాయుక్త చట్టాలు చేశాయి. ఆ చట్టాల ప్రకారం లోకాయుక్తాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి లోక్పాల్, లోకాయుక్త అనేటువంటివి రాజ్యాంగపరమైన సంస్థలు కాదు, చట్టబద్ధమైనటువంటి సంస్థలు. ఓకే, సో ఇక్కడ మనకి ఓబీసీ ఉపవర్గీకరణకు సంబంధించిన దానిలో భాగంగా ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుంచుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ ఉద్యోగాలయందు ఓబీసీలకు 27% రిజర్వేషన్ అనేది ఉంది. ఇప్పుడు దీన్ని మనకు కేటగిరీగా చేస్తున్నారు, ఈ విధంగా చేస్తున్నారు. ఓకే, సో ఇది 4th కేటగిరీ వాళ్ళు, ఇది 3rd కేటగిరీ, ఇది 2 కేటగిరీ, ఇది 1st కేటగిరీ అని చెప్పి. ఓకేనా? అయితే రాష్ట్ర ప్రభుత్వము అందిస్తున్నది మాత్రం బీసీ రిజర్వేషన్ అనేది 29% ఉంది మన రాష్ట్రంలో. ఇది రాష్ట్ర విద్యా సంస్థలు, ఉద్యోగాలయందు ఈ రిజర్వేషన్ అప్లై చేస్తున్నాం. సో ఇందులో మనకు బీసీఏ, బీసీడీఈ అని చెప్పేసి మనకు మొత్తం 29% రిజర్వేషన్ అనేటువంటిది ఉంది. ఓకే, ఇది ఓబీసీ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల విద్యా సంస్థల్లో ఉంది. ఇది రాష్ట్రంలో మనకు బీసీ జాబితాకు సంబంధించిన దాని ప్రకారం రాష్ట్ర విద్యా సంస్థలు, రాష్ట్ర ఉద్యోగాలలో ఈ రిజర్వేషన్ అనేటువంటిది అప్లై చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇది మనకు క్లారిటీగా మీకు తెలిసి ఉండాలి. అంటే కేంద్ర పరిధిలో ఏ విధంగా ఉంది, రాష్ట్ర పరిధిలో ఏ విధంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కేంద్ర పరిధిలో మనకు ఎస్సీ రిజర్వేషను, అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్ ఉంది. ఎస్సీ రిజర్వేషన్ ఎంత? 15%. ఎస్టీ రిజర్వేషన్ ఎంత? 7.5%. ఓకేనా? ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ మొత్తం ఎంత అండి? 49.5%. ఇప్పుడు రాష్ట్రంలో కనుక మనం తీసుకున్నట్లయితే, రాష్ట్రంలో మన తెలంగాణ కానీ, ఏపీలో కానీ ఎస్సీ రిజర్వేషన్ ఎంత? 15%. ఎస్టీ రిజర్వేషన్ ఎంత? 6%. బీసీ రిజర్వేషన్ ఎంత? 29%. టోటల్ రిజర్వేషన్ ఎంత? 50%. దీన్ని మనం ఏమంటున్నాం? రిజర్వేషన్ కోటా అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం ఇక్కడ? రిజర్వేషన్ కోటా అంటున్నాం. ఈ రిజర్వేషన్ కోటాకు సంబంధించిన వాటిలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏమున్నాయి? సో చాలా వరకు ఉన్నాయి. ఏమిటది? బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం కేసు కదా, దేవదాసన్ వర్సెస్ తమిళనాడు కేసు, ఇందిరా సాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, సుప్రీంకోర్టు. ఈ 3 కేసులలో జడ్జిమెంటు చాలా కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమిటంటే బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం, దేవదాసన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో రిజర్వేషన్ కోటా 50%కు మించకూడదు అని చెప్పారు. రిజర్వేషన్ కోటా 50%కు మించకూడదు అన్నారు. ఇక్కడ ఇందిరా సాహిని కేసులో కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ రిజర్వేషన్ కోటా అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ కోటా 50% దాటకూడదు, నాన్ రిజర్వేషన్ కోటా ఖచ్చితంగా 50% ఉండాలి అని చెప్పారు. నాన్ రిజర్వేషన్ కోటా ఖచ్చితంగా 50% ఉండాలి. రిజర్వేషన్ కోటా 50% లోపే, 50% వరకే ఉండాలి, 50% క్రాస్ కాకూడదు అన్నారు. అందుకని ఇప్పుడు మన కేంద్రంలో చూస్తే 50% లోపు ఉంది, రాష్ట్రంలో చూస్తే 50% ఉంది. నాన్ రిజర్వేషన్ కోటా అనేది 50%. నాన్ రిజర్వేషన్ కోటా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తీసుకుంటే నాన్ రిజర్వేషన్ కోటా కనుక తీసుకుంటే మనకు ఇందులో ఈ నాన్ రిజర్వేషన్ కోటాలో 50% రిజర్వేషన్లో ఇప్పుడు
నాన్ రిజర్వేషన్ కోటాలోని ఎకానమికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకానమికల్లీ వీకర్ సెక్షన్స్ అని వారికి ఒక 10% రిజర్వేషన్ను కేటాయించారు. ఒక 10% రిజర్వేషన్ను కేటాయించారు. ఇది 103 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకు పార్లమెంటు తీసుకొచ్చింది. ఓకే, ఈ నాన్ రిజర్వేషన్ కోటాలోనే ఈ 10%, అంటే ఎవరైతే రిజర్వేషన్ కోటాలో లేరో, ఎవరైతే రిజర్వేషన్ కోటా పరిధిలో లేరో, అంటే ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు రిజర్వేషన్ కోటా పరిధిలో ఉన్నారు. అలా ఎవరైతే రిజర్వేషన్ కోటా పరిధిలో లేరో వాళ్ళు నాన్ రిజర్వేషన్ కోటా, అంటే అప్పర్ క్లాసెస్, సో అప్పర్ క్యాస్ట్లు, వీళ్ళు నాన్ రిజర్వేషన్ కోటా. ఈ నాన్ రిజర్వేషన్ కోటాలోనే 10% అనేది ఎకానమికల్లీ వీకర్ సెక్షన్స్కి ఇస్తున్నారు. ఎకానమికల్లీ వీకర్ సెక్షన్స్కి ఇస్తున్నారు. అంటే మళ్ళీ ఓవరాల్గా నీకు తీసుకున్న నాన్ రిజర్వేషన్ కోటా 50% ఉంది, రిజర్వేషన్ 50% ఉంది. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లకు లోబడి ఉంది. ఓకేనా, సుప్రీంకోర్టు ఏ కేసులలో 50% మించకూడదు అని చెప్పారు అని మనకి ఎగ్జామ్లో అడిగితే బాలాజీ వర్సెస్ మైసూర్, దేవదాసన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు, ఇందిరా సాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఓకే, యూనియన్ ఆఫ్ ఇండియా. ఇలా మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, ఈ రిజర్వేషన్ విధానము, ఈ ఓబీసీ ఉపవర్గీకరణ, వీటన్నిటి గురించి కూడా, రాజ్యాంగపరమైన చట్టబద్ధమైన సంస్థలు, వీటన్నిటి గురించి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇన్ఫర్మేషన్ మనం మైండ్లో పెట్టుకోవాలి. ఖచ్చితంగా వీటిలో ఏదో రకంగా మనకు క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.